ఋగ్వేదంలో మరొక చోట మాకు ఇలాంటి బుద్ధి కలగాలయ్యా పరమేశ్వర అని అడుగుతున్నారండి. ఉతనో ధియో, ఇలాంటి బుద్ధి కావాలట. ఏంటా బుద్ధి అంటే గో అగ్రాహ. ఎవరిని అడుగుతున్నారు? పూషన్ అంటే సూర్యరూపుడైన ఓ పరమేశ్వర మాకు ఇలాంటి బుద్ధిని ప్రేరేపించు. బుద్ధిని ప్రేరేపించేవాడు ఆయనే కదా. అందుకే ఉతనో ధియో గో అగ్రాహ, మా ముందెప్పుడు గోవులు ఉండాలి, గోవులను అనుసరిస్తూ మేము వెళుతూ ఉండాలి. అంతేకాదు వాటి అనుచరులుగా మేము తయారవుతూ జీవిస్తే మేమందరం అజేయులమవుతాము. విష్ణువేవయావహ కర్తానః, ఈ మంత్రానికి అర్థం చెప్తూ నిరుక్తంలో ఆ పదాల ఆధారంగా భాష్యకారులు చెప్పింది ఏంటంటే, గోవులు మా ముందు స్థానంలో ఉండాలి, వాటికి అనుచరులుగా మేము తయారవుతూ జీవిస్తేనే మేము అజేయులం అవుతాము. అంటే గోవులకు ప్రాధాన్యం ఇస్తూ వాటిని అనుసరిస్తూ మేము జీవించాలి అని చెప్పారు. అదేవిధంగా యజుర్వేదీయ మంత్రంగా చెప్పబడుతూ బ్రహ్మ సూర్య సమం జ్యోతి ద్యు సముద్ర సమం నరః ఇంద్ర పృథివ్యై వర్షీయాన్ గోస్తు మాత్రా న విద్యతే.